ఆయన అంతరంగి యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దర్శించుకున్నారు. మంత్రి కొండా సురేఖకు గౌరవ వందనం పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. అనంతరం కొండా సురేఖ స్వామివారి గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదగిరి కొండపైన అనుబంధ ఆలయమైన శివాలయంలో 3 రోజుల నుండి నిర్వహిస్తున్న వరుణ యాగ పూజల్లో కొండా సురేఖ పాల్గొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వర్ణయాగ పూజ చేస్తున్న బ్రాహ్మణులందరినీ కొనియాడారు మంత్రి. దర్శన అనంతరం మంత్రికి స్వామివారి ప్రసాదంతో పాటుగా ఫోటో అందజేశారు ఆలయ ఈవో భవానీ శంకర్. అధికారికంగా ఈ యొక్క వర్ణయాగాలు చేయించేవాళ్ళు, అప్పుడు వర్షాలు కురిసి పంటలు పండి రైతులు సంతోషంగా సుభిక్షంగా ఉండేవాళ్ళు. మరి రైతు లేదే రాజ్యం లేదు, రైతు చల్లగా ఉంటేనే రాజ్యం చల్లగా ఉంటుంది. మరి రైతు 4 మెతుకులు పండిస్తేనే మనం అందరం కూడా తినడానికి ఇంత తిండి దొరుకుతుంది. ఎప్పుడైతే కరువు వస్తుందో, కరువు కాటకాలు వచ్చినప్పుడు మనమే కాదు పిల్ల జల్ల గొడ్డు గోద ప్రతి ఒక్కరూ కూడా మరి ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అటువంటి సమయాల్లో మరి వారికి తినడానికి ఏమీ దొరకక చనిపోయినటువంటి సందర్భాలు కూడా మనకు పూర్వకాలంలో చరిత్రలో చాలా చూసాము. కాబట్టి మన తెలంగాణ పోయినసారి అత్యధిక పంట పండించిన రాష్ట్రంగా మరి దేశంలో నమోదైంది. కానీ మనకు లెనినో అది దానివల్ల ప్రభావం వల్ల పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఆ యొక్క ఇబ్బంది వల్ల ఈరోజు వర్షాలు పడవు అని చెప్పి మనకు శాస్త్రవేత్తలు సూచనలు ఇవ్వడం జరిగింది. కానీ మన ప్రయత్నం, మానవ ప్రయత్నం, దైవ ప్రయత్నం తప్పకుండా ఉండాలి. కాబట్టి మరి మానవ రూపంలో ఉన్నటువంటి ఋషిపుంగవులు మరి పశ్చిమాసియాలో శక్తి సమీక్ష